రైట్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఇటువంటి ప్రార్థనలు అంటే భోజనానికే వస్తున్నారు కానీ ప్రార్థనకి ఎవరు రావట్లేదు. ఏది ఏమైనా ప్రభు యొక్క నామం మనల్ని పిలిచిన ఉద్దేశం దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. శ్రేష్టమైన ఈ సమయమందు కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందాం. చిన్న బిడ్డ నిస్సీ గ్రేస్, ధ్వజమైన కృప అనేటటువంటి ఈ చిన్న బిడ్డను గడిచిన బాల్య దినాలన్నిటి కూడా దేవుడు తన కృపలో కాపాడి ఈ దినము నుండి లోకమంతా ఎరుగునట్లుగా యవ్వన కాలంలో అడుగు పెట్టింది అనే సందర్భాన్ని కుటుంబీకుల సమక్షంలోనూ గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉండగా దేవుని వాక్యం లేకుండా, దేవుని మాట లేకుండా ఓ జీవితం కానీ ఓ కుటుంబం కానీ కట్టబడదు కనుక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ బిడ్డ తన యవ్వన దినములన్నిటి కూడా దేవుడు తన కృపలో నడిపించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా కొన్ని దేవుని మాటలు బిడ్డకు హెచ్చరికగాను, మన యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. ఒక చిన్న మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 144వ కీర్తన 12వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 144వ కీర్తన 12వ మాటలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చూడండి, ఓ రాజు లేక ఓ తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి కోరిక ఇది. తన పిల్లల గురించి ఆలోచిస్తున్న ఓ విలువైన సంగతి. మనిషి జీవితానికి ఆశీర్వాదము తప్ప ఇంకా ఏది ఎక్కువైనది కాదు. తల్లిదండ్రులు దీవించాలి, గ్రామస్తులు దీవించాలి. ఈ దీవెన తరతరములకు దీవెనగా ఉంటుందని అబ్రహాముతో దేవుడు చెప్పిన దీవెన ఆ రోజుల్లో తండ్రి నోట ఉంచినటువంటి ఓ శ్రేష్టమైన విషయం. అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకు వృద్ధాప్యమందు దీవించాడు, యాకోబు కూడా వృద్ధాప్యమందు దీవించాడు. అప్పుడే యోసేపు యొక్క దీవెన కనపడినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తున్న సత్యం. అందుకని ఇక్కడ అంటాడు, తన కుమారులను పూర్వ దినాలలో దీవించబడిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని రాజైన దావీదు గారు ఈ మాటను పలుకుతున్నారు. అదేమిటంటే, మా కుమారులు యవ్వన కాలమందు ఏందిరా, మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు విధములైనటువంటి ఆశ, రెండు విధములైనటువంటి ఆశీర్వాదం ఇక్కడ కనపడుతుంది. కుమారులకు ఒక ఆశీర్వాదం, కుమార్తెలకు మరొక ఆశీర్వాదం. ఈ సందర్భాన్ని బట్టి యవ్వన కాలంలో ఆశీర్వదించబడిన యవ్వనస్తులైన కుమారులు చాలా మంది దేవుని వాక్యంలో ఉన్నారు. వారందరూ కూడా తల్లిదండ్రుల మాట వినినటువంటి కుమారులుగా దేవుని వాక్యం స్పష్టంగా వ్రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ కుమారుడైనా తల్లి మాట లేక తండ్రి మాట విననటువంటి కుమారులు ఎవరి చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు. వారి యొక్క జీవిత విధానం, పాడైన సంగతి, చెడిపోయిన సంగతి స్పష్టముగా వ్రాశాడు మరలా. అందుకని దేవుని బిడ్డలారా, మీ కుమారుల గురించి తల్లిదండ్రులైన వారు దేవుడిచ్చిన యోగ్యమైన ప్రవర్తన ద్వారా తల్లిగా తండ్రిగా దేవుడు ఘనపరిచినటువంటి ప్రతి వ్యక్తి మీ పిల్లల గురించి ఆలోచించవలసింది ఏంటంటే, వారు యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉండాలని. ఆమేన్. ఎదగని ఏ మొక్కకి కూడా ఫలం ఉండదు, పువ్వు ఉండదు, దీవెన ఉండదు. దానికి ఏ విధమైనటువంటి
ఆశీర్వాదాలు కనపడవు. అందుకే శ్రేష్ఠుడైన దేవుడు తనకు అనుగ్రహించినటువంటి పిల్లల విషయంలో తండ్రులు కోరుకోవలసిన ఓ విధానాన్ని దావీదు గారిని బట్టి ఈ కీర్తనలో వ్రాయించారు. వారి యొక్క పిల్లల గురించి దావీదు గారు పలుకుతున్న శుభ సూచన లేక ఆశీర్వాదకరమైన సంగతి ఏమిటంటే, మా కుమారులు, యేసయ్యకు మహిమ కలుగును గాక. కుమారులు కలిగిన ప్రతి తండ్రి సంతోషిస్తాడు. ఎందుకంటే ఇంటి పేరు నిలబెడతాడు, వంశాన్ని కాపాడుతాడు అని. ఆ వంశం కాపాడబడాలన్నా, ఇంటి పేరు నిలబడాలన్నా తండ్రి కోరుకోవలసినటువంటి దీవెనకరమైన సంగతి ఏమిటంటే, మీ పిల్లలు ఎదుగుదల విషయంలో మీరు ఆశించినంతగా, ప్రార్థించినంతగా, మీరు కోరుకున్నంతగా వారి జీవిత విధానం కానీ వారి పద్ధతులు కానీ ఉన్నాయో లేదో ప్రతి సమయమందు ప్రతి సందర్భంలో మీరు కూడా జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. ఇది తండ్రి కోరుకున్నాడు. అట్లాగుననే దావీదు యొక్క కుమారుల్లో ఒక్కడు చెడిపోయాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని కృప వలన వారికి ఇచ్చిన స్థితిని, స్తోమతను, వారికి అప్పగించబడిన పనిలో ఎవరి పని వారు నమ్మకముగా చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం మరొక విషయాన్ని గురించి ఎక్కడో రాశారు. అదేమిటంటే, మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, నిన్నటి వరకు, నిన్నటి దాకా కూడా వద్దు, 1 గంట ముందు వరకు ఇదిగో ఇక్కడ కూర్చొని చూడండి మూల కంబం. ఈ అమ్మాయి ఇట్లాగే ఉందా? మురికి గుడ్డలతో, జుట్టు సరిగా వేసుకోకుండా, స్నానం చేయకుండా తిరుగుంటుంది అడావుడిగా. అందుకని నేను చేపట్టింది రెడీ చేయటం. అట్లాగుననే దేవుని పిల్లలైన వారు ఆ పండగ ఒక్కరోజు కాదు, ఏదో ఫంక్షన్ ఒక్కరోజు కాదు, దేవుని యొక్క ఆలోచన కానీ తండ్రి కోరుకోవలసిన పద్ధతి కానీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మా కుమార్తెలు, చప్పట్లు కొట్టండి గట్టిగా, దీవించడానికి వచ్చిన దేవుని పిల్ల, ఇంకా ఊరోళ్ళకి తెలియలేదు అనుకుంటా, దీవించడానికి వచ్చిన దేవుని పిల్లలారా, శ్రేష్టమైన మాట ఏమిటంటే, మనం ఇక్కడ కూర్చున్నటువంటి నిస్సీ గ్రేస్ని కుమార్తెగా భావించి, కొండై కూతురు కాదు, దీవించడానికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ఏదో వరుసలైన వాళ్ళకు వరుస అయితేమో కానీ వరుసగానే అందరూ దేవుని పిల్లలైన ప్రతి వ్యక్తి కూడా కుమార్తెగా భావించి మనము దీవించవలసింది ఏంటంటే, మా కుమార్తెలు, దేవునికి మహిమ కలుగును గాక, నగరుకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. ఇది శ్రేష్టమైనది. కంబము, మూల కంబము అనగా ఉన్నటువంటి రాజనగర్ అంతట్లో కూడా అందముగా చేయబడిన ప్రతి దానిలో మూల కంబం అనేది చాలా విలువైనది. అది విచిత్ర పనిగాను చాలా పనితనము కలిగిన వారితో చెక్కబడే ఓ స్థానమై ఉంది. దానికి కుమార్తెలను పోల్చి చెప్పాడు దావీదు గారు. అందరిలో సౌందర్యవంతులుగాను, అందరిలో జ్ఞానవంతులుగాను, అన్ని విషయాల్లో ఎదిగినటువంటి వారిగాను, అందరిలో మూల కంబముల వలె మా కుమార్తెలు ఉందురుగాక అని కుమార్తెలను మనసారా దీవించాడు తండ్రి అయిన దావీదు. శ్రేష్టమైన విషయం ఏమిటంటే, మనము కూడా మన పిల్లల విషయంలో చాలా మంచి ఆలోచన కలిగి ఉంటాము కానీ, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాము కానీ, వారి గురించి ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఓ గ్రామంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందుకనే చూడండి, అందరు పిల్లలు వేరుగా ఉంటారు, ప్రార్థనా పరుల యొక్క పిల్లలు ప్రత్యేకముగా ఉంటారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎగ్జాంపుల్ బైబిల్లో మీకు చూపిస్తాను. మొర్దెకై చిన్నప్పటి నుంచి కూడా మంచి ప్రార్థనా పరుడు, యూదుడు, దేవుని యందు యథార్థంగా ఉండేవాడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన పిల్లల గురించి ఎక్కడ రాయబడలేదు కానీ అప్పగించబడినటువంటి పిన తండ్రికి అప్పగించబడిన ఎస్తేరు విషయంలో ఏమి ఆశించాడో,
ఏది కోరుకున్నాడో, ఏమని ప్రార్థన చేశాడో అంతకంటే గొప్పదానిగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లతో యేసయ్యను మహింపలుద్దాం. నిస్సీ గ్రేస్ను కూడా దేవుడు అట్టి కృపతో నింపునుగాక. అట్లాగుననే కొండని మార్తమ్మను కూడా మంచి ప్రార్థనాత్మతో నింపాలి. బ్రహ్మాండంగా టెంట్లు వేసారు, ఊపిరాడకుండా మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఎటు నుంచి గాలి రాట్లా, వచ్చే గాలిని కూడా బిగబట్టాడు యోసేపు వచ్చి. ఆ జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇవన్నీ అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఈ ఫంక్షనే కాదు, పెళ్ళే కాదు, ఏ కార్యమైనా వాడు చేసాడు నేను చేయాలని బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ పిల్లల విషయమై ప్రార్థన చేసేటటువంటి తల్లిదండ్రులు కలిగిన పిల్లలు నిజముగా ధన్యులు. అందుకని ఎస్తేరు విషయంలో దేవుడు చేసిన కార్యం ఏమిటంటే, ప్రభువా నాకు అప్పగించబడినటువంటి ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటిది, కానీ అందం విషయంలో అందరికంటే గొప్పది. హల్లెలూయా. అందమే కాదు, గుణం విషయంలో కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటకు మీరేది కాదట. అందుకని శ్రేష్టమైన జీవితాన్ని ఎస్తేరునకు దేవుడు దయచేశాడు. ఆ రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప సామంతుల పిల్లల కంటే, హల్లెలూయా, ధనికుల పిల్లల కంటే, అన్ని యోగ్యతలు కలిగిన వారి కంటే కూడా ఎస్తేరు విషయంలో ఏమీ లేనిది కానీ గుణము కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందమైనది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకని ఆయన పిల్లల గురించి మాట్లాడిన విధానాన్ని చూసినప్పుడు మొర్దెకై ఖచ్చితంగా గుర్తురాక తప్పుడు. ఆయన ప్రార్థన చేయటమే కాకుండా ఆ విధముగా పెంచినటువంటి ఓ మంచి పిన తండ్రి. తన పిల్లలనే కాదు, తనకు అప్పగించబడిన పిల్లలను కూడా పద్ధతిగా భయభక్తులతో జ్ఞానముతో పెంచిన మంచి వ్యక్తి. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన పేరు, ఆయన విధానం, ఆయన పెంచిన పద్ధతి, ఆయనకున్నటువంటి దేవుని ఎడల రోషం, ఈ సంగతులన్నీ వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక రోషం కలిగిన తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో మీ పిల్లల్ని ఎంత అందంగా చూడాలని అనుకుంటున్నారో అంత బుద్ధిమంతులుగా, అంత జ్ఞానవంతులుగా కూడా పెంచటానికి ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. ప్రభు కృప మీ పిల్లల మీద నిలుచునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. మాకు పిల్లలు లేరు అన్నాడు చదువుతున్నారు కొంతమంది. అందుకే చెప్పాను, ఈ నిస్సీ గ్రేస్ని ఏమనుకోవాలి మనం? మన యొక్క కుమార్తె. పిలిచేవాడు పిలుస్తాడు, ఆయనకి వస్తారు ప్రార్థన అయిపోయిన తర్వాత గెలటానికి, గిచ్చటానికి, ఫోటోలు దిగటానికి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మధ్యాహ్నం వేళ దీవెనకరంగా జరుగుతున్న ఈ కూడికలో ప్రభు మాట్లాడుతున్నారు కదా, జాగ్రత్త. మీ పిల్లల గురించి కోరుకుంటున్నారు కానీ ప్రార్థన చేసే మొర్దెకై వలె, మంచి బుద్ధిని నేర్పే మొర్దెకై వలె తండ్రిగా, తల్లిగా నీవు లేకపోవటం వల్లనే నీ పిల్లల యొక్క పరిస్థితి నీ కళ్ళ ముందే నువ్వు చూస్తూ ఉండగానే అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి చాలా మంది జీవితాలు. యవ్వన కాలంలోనే, నేటి దినాల్లో కొంచెం వయసు వస్తే చాలు పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అబ్బాయికేమో అమ్మాయి కావాలి, అమ్మాయికేమో అబ్బాయి కావాలి. ఖచ్చితంగా ముద్దుగా పెట్టుకున్న పేర్లు ఏంటంటే దానికి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. యవ్వన కాలంలో తండ్రి కోరుకోవలసింది ఒకటైతే కోరుకుంటుంది, పిల్లలు కోరుకుంటుంది మరొకటి. అందుకని తన అక్క చాలా వేదన పడుతుంది. పరమగీతాల గ్రంథంలో తీయండి ఒకసారి, 8వ అధ్యాయం 8-9 వాక్యాలు ఒకసారి చూడండి. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుదాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వచ్చినప్పుడు దాని విషయమై మేమేమి చేయదుము. అదిగో తన చిన్న చెల్లెలు గురించి మాట్లాడుతున్నారు. అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టింతుము, అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో
చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వన కాలంలోనే మనం ఆలోచించవలసింది 1-2 వాక్యాలు ఇక్కడ రాశాడు. అదేమిటంటే, మాకొక చిన్న చెల్లెల కలదు, దానికి ఇంకనూ ఏమి రాలేదు, వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. పెళ్లి వయసు వచ్చిన వెంటనే పెళ్లి కొడుకుని ఎదుగుతారు, కానీ ఏమి చెయ్యాలనే సంగతి తెలియట్లేదు, ఏమి వాళ్ళ గురించి ఆలోచించాలనే సంగతి తెలియట్లేదు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, అక్క యొక్క బుద్ధి విధి విధానం ఎట్లా ఉందంటే, అది ప్రాకారము వంటిదాయన, దాని మీద వెండి గోపురం ఒకటి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏంది అందరూ అడుగుతారు నన్ను? హల్లెలూయా చెప్పండి, చేతులు లేవా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ప్రాకారము వంటిదాయన, దాని మీద వెండి గోపురం ఒకటి కట్టింతుము. వెండి అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం విమోచనకు, రక్షణకు గుర్తుగా ఉంది. యవ్వన కాలం వచ్చిన వెంటనే పెళ్లి చేద్దాం అని తొందరపడకుండా, ఆ బిడ్డ రక్షణ సంబంధమైన విషయం పెళ్లి చేస్తే, పెళ్లి చేసిన తరువాత నిలబడగలిగిదా? ఒంటరిగా వెళ్ళిన బిడ్డ అక్కడ నిలబడగలిగే మనసు, ధైర్యము బిడ్డకుందా అని ఆలోచించమని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. ఈ ఆలోచన రక్షణ పొందిన బిడ్డలకు మాత్రమే కలుగుతుంది. ఇక్కడ చెబుతున్న మాట కూడా అదే, అది ప్రాకారము వంటిదాయన, దాని మీద వెండి గోపురం ఒకటి కట్టిస్తాము. ఆమె రక్షణ గురించి, ఆమె విలువైన జీవితం రక్షించుకోవటానికి ఆమె గురించి మొదట ఆలోచించవలసింది ఏంటంటే, వెండి గోపురం, విమోచన సంబంధమైన రక్షణ, ఆనందం. ఎందుకంటే ఏ మనిషి అయినా మనుషులు తోడున్నా లేకపోయినా బ్రతకగలడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొన్ని 4 సంవత్సరాలు పోయింది అనుకోండి, ఈ అమ్మాయిని ఇంట్లో నుండి తరివేస్తారు, ఎల్లు మెత్తగారింటికి పెళ్లి చేసి పంపించేస్తారు. అక్కడ నిలబడాలంటే అక్కడ మనుషులు ఉంటారు, లేరని కాదు. అక్కడ నిలబడటానికి ఈమె రక్షించబడిన బిడ్డ అయితే దేవుని సహాయము కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెండి గోపురం ఒకటి కట్టిస్తాము. రెండోది అంటది కదా, ఆమె కవాటము వంటిదాయన, దేవదారు రానుతో అడ్డులను కట్టుదము. దేవదారు రాను అనగా దానిని మించిన బలమైనది గాని, దాని మించిన ఎత్తరి గాని ఇంకొక వృక్షము లేదట. ఒకవేళ కవాటము వంటిదైతే దేవదారు రానుతో, దానికి చాలా విలువైన ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. దేవదారు రాను అనగా అటువంటి ఆత్మ సంబంధమైన బిడ్డ అయితే అన్ని వృక్షాల్లో ఇది ఎత్తుగా కనపడుతుందట. స్తోత్రం కలుగును గాక. ఓ రక్షించబడినటువంటి బిడ్డ, వెండి గోపురం కట్టబడినటువంటి బిడ్డకు అడ్డగడియలు వేసేది ఎవరంటే, అందరిలో ఎత్తుగా కనపడేటట్టు చేసేది ఎవరంటే, అదిగో అడ్డగడియ అనే పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మను కలిగిన అనుభవం, రక్షణ కలిగినటువంటి అనుభవం యవ్వన కాలంలో అడుగుపెట్టిన బిడ్డల గురించి ఏ వ్యక్తి అయితే ఆలోచిస్తాడో, ఏ తల్లిదండ్రులు అయితే ఆలోచిస్తారో, వారి యవ్వన కాలమే కాదు, కుటుంబ వ్యవస్థ కూడా చక్కని జ్ఞానముతో తన ఇంటిని కట్టుకునేటటువంటి బిడ్డలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, దేవుని కొరకే నీ పిల్లలను పెంచుతున్నావా? లేకపోతే ఏదో సాధించాలని, ఏదో జరిగించాలని? చదువు అనేది జీవితంలో ఒక భాగమే కానీ భక్తి అనేది పరలోకానికి తీసుకొని వెళ్ళే స్వాస్థ్యము. ఈ విషయాన్ని, ఈ సంగతిని మనం మన పిల్లలకు బోధించగలిగితే, వారిని పద్ధతిగా పెంచగలిగితే, కవాటము వంటిదైతే దానికి అడ్డగడియలు చేయించాలి. ఆ అడ్డగడియల పేరే బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకని ఈ ప్రత్యక్షపు గుడారము కట్టేటప్పుడు దేవుడు ఈ సంగతిని తెలియపరుస్తాడు. కనపడకుండా లోపల ఆ తలుపులకు అడ్డగడియలు వేయండి అని చెప్తాడు. అందుకని ఆ యొక్క లోపల జరిగే ఈ ఆత్మ సంబంధమైన విషయాలకు గుర్తే ఈ యొక్క అడ్డగడియలు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉండగా, మన దైనందిన జీవితంలో పిల్లలే మనకు ఆస్తి స్వాస్థ్యమైన వారి బ్రతుకులే క్షేమంగా ఉండటమే మనం కోరుకుంటాము. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ మధ్యాహ్నపు వేళ కొండయ్య ఇంట జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ లో ప్రభు మీ గురించి మీ పిల్లల గురించి కూడా మాట్లాడి ఉండగా, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా నడిపింపబడగలిగితే మీ పిల్లలు నిశ్చయముగా నగరకై చెక్కబడిన మూల కంబముల వలె ఉందురుగాక. దేవదారు రాను వలె అన్ని వృక్షాల కంటే ఎత్తుగా ఎదుగుదురుగాక. ఉన్నతమైన కృప మీ పిల్లల మీద ఉండునుగాక. శ్రేష్టమైన జీవితం మీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. పలకరే అందరు గట్టిగా ఆమేన్. కనుక అందరం కళ్ళు మూద్దాం. ఈ చిన్న బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం.